ఒక్క క్షణం ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం, హ్మ్. మనం తాగే నీళ్లు, నడిచే నేల, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, చివరికి నేను అనే ఫీలింగ్ కూడా అవును. ఉన్నట్టుండి మాయమైపోతే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలాగా ఉంది కదూ. అవును. వినడానికి అలాగే ఉంటుంది. కానీ వేల ఏళ్ల క్రితం ఒక బౌద్ధ గ్రంథంలో సరిగ్గా ఇలాంటి ఒక స్థితి గురించే రాశారు. ఓ, ఏంటా గ్రంథం? దాని పేరు కెవట్ట సుత్త. అందులో ఒక కథ ఉంటుంది. ఒక భిక్షువుకు హ్మ్, ఒక ప్రశ్నొస్తుంది. ఏం ప్రశ్న? ఈ భౌతిక ప్రపంచాన్ని నిర్మించే నీరు, భూమి, అగ్ని, గాలి ఈ మూలకాలన్నీ ఎక్కడికి వెళ్లి పూర్తిగా అంతమైపోతాయి అని. ఆసక్తికరమైన ప్రశ్న. అవును. అతను సమాధానం కోసం దేవలోకాలన్నీ తిరుగుతాడు. చివరికి బ్రహ్మ దగ్గరికి కూడా వెళ్తాడు. కాని ఎవరూ సమాధానం చెప్పలేకపోతారు. అంటే దేవతలకు కూడా తెలియని ప్రశ్న అన్నమాట. మరి ఆ భిక్షువేం చేశాడు? చివరికి బుద్ధుడి దగ్గరికే తిరిగొస్తాడు. అప్పుడు మ్మ్. బుద్ధుడు హ్మ్. ఆ ప్రశ్నే తప్పు అంటాడు. ప్రశ్నే తప్ప. అవును, ప్రశ్న అలా అడగకూడదు. ఈ మూలకాలకు నిలబడటానికి చోటు ఎక్కడ దొరకదు, పేరు, రూపం ఎక్కడ పూర్తిగా ఆగిపోతాయి అని అడగాలి అంటాడు. ఓకే, ఆ ప్రశ్నకు సమాధానంగానే మనం ఈరోజు చర్చించబోయే శ్లోకాన్ని చెబుతాడు. అద్భుతం. అంటే ఇది కేవలం ఒక తాత్విక విశ్లేషణ కాదు, ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయాణంలా ఉంది. మనకు అందిన ఆధారం కూడా ఈ శ్లోకం యొక్క విశ్లేషణనే. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్రయాణం మొదలు పెడదాం. తప్పకుండా. ఆ శ్లోకంలో వర్ణించిన ఆ వింతైన స్థితిలోకి మనం కూడా ప్రవేశించి చూద్దాం. శ్లోకంలోని మొదటి వాక్యాలు వినడానికి చాలా అందంగా, కవిత్వంలా ఉన్నాయి. అవును. ఉపరితలం లేని, అంతం లేని చైతన్యం నలువైపులా ప్రకాశవంతంగా ఉంటుంది. కాని దీని అర్థం అంత సులభంగా దొరికేలా లేదు. నిజమే. ఉపరితలం లేని చైతన్యం అంటే విజ్ఞానం, అనిదసనం. ఈ మాట వినగానే నా మెదడులో ఏమీ తోచడం లేదు. అసలు ఏంటి దాని అర్థం? అంటే ఇది అర్థం కావాలంటే ముందు మన మామూలు చైతన్యం ఎలా పనిచేస్తుందో చూడాలి. సరే. మన చైతన్యం ఎప్పుడూ దేనికో ఒకదానికి అతుకునుంటుంది. ఒక యాంకర్ లాగా అన్నమాట. మీరొక పువ్వును చూస్తే మీ చైతన్యం ఆ పువ్వు రూపం, రంగు వాటిపై ఆగుతుంది. అవును. నేను మాట్లాడుతుంటే మీ చైతన్యం నా మాటల మీద, వాటి అర్థం మీద నిలుస్తుంది. దానికి పట్టుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి. దీన్ని మనం ఒక కంప్యూటర్ స్క్రీన్ లాగా ఊహించుకోవచ్చా? స్క్రీన్ మీద ఎప్పుడూ ఏదో ఒక యాప్, ఒక ఫోటో, ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. కరెక్ట్. సరిగ్గా అలాంటిదే. ఆ యాప్స్, ఫోటోలే మన చైతన్యానికి ఆధారాలు. కానీ ఈ శ్లోకం చెబుతున్న ఉపరితలం లేని చైతన్యం అలా కాదు. అంటే దానిమీద ఏ యాప్ రన్ అవ్వదు, ఏ ఫోటో నిలవదు. దానికి పట్టుకోవడానికి ఏ ఆధారం అవసరం లేదు. అందుకే దాన్ని ఉపరితలం లేనిది అన్నారు. అయితే ఒక సందేహం. అడగండి. ఈ చైతన్యం అంతం లేనిది అయితే, తర్వాత ఇదే శ్లోకంలో చైతన్యం యొక్క సమూహం ఆగిపోవడంతో ఇక్కడ అన్నీ ఆగిపోతాయి అని కూడా ఉంది. ఇదొకదానికొకటి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది. అంతం లేనిది ఎలా ఆగిపోతుంది? అద్భుతమైన పాయింట్. ఇది ఈ శ్లోకంలోనే కాదు, బౌద్ధ ధర్మంలోనే ఒక కీలకమైన తేడా. నిజానికి ఇక్కడ 2 రకాల చైతన్యాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, 2 రకాలా? అవును. ఒకటి ఈ శ్లోకం మొదట్లో చెప్పిన స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన, షరతులు లేని చైతన్యం. రెండవది శ్లోకం చివర్లో ఆగిపోతుందని చెప్పిన మన రోజువారీ షరతులతో కూడిన చైతన్యం. ఓకే, అంటే 2 వేర్వేరు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా మంచి ఉదాహరణ ఉందా? ఉంది. మన సాధారణ చైతన్యం ఒక స్మార్ట్ఫోన్లోని యాప్స్ లాంటిది. యాప్స్ లాగానా? అవును. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గేమ్స్ ఇవన్నీ డేటాను ప్రాసెస్ చేయడానికి, వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికే ఉన్నాయి కదా. మనం ఎప్పుడూ ఈ యాప్స్తోనే బిజీగా ఉంటాం. నిజమే. కానీ ఈ యాప్స్ అన్నీ పనిచేయడానికి కిందొక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ ఉండాలి కదా. అవును, ఆండ్రాయిడ్ లేదా iOS లాంటిది. కరెక్ట్. ఈ లక్షణాలు లేని ప్రకాశవంతమైన చైతన్యం ఆ ఓఎస్ లాంటిది. ఓ, అలాగా? అది అన్ని యాప్స్కు ఆధారం. కానీ ఏ యాప్తోనూ అంటుకోదు. దానికంటూ ప్రత్యేకంగా ఏ లక్షణాలు ఉండవు. అది కేవలం ఒక స్వచ్ఛమైన సామర్థ్యం అన్నమాట. అంటే శ్లోకం చెప్పేదేమిటంటే, మనం అన్ని యాప్స్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఓఎస్ యొక్క స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన స్థితి మాత్రమే మిగులుతుంది. వావ్! ఆగిపోయేది యాప్స్ అంటే మన కోరికలు, జ్ఞాపకాలతో నిండిన చైతన్యం. మిగిలేది ఓఎస్ అంటే ఆ మూల చైతన్యం. ఈ అనాలజీతో చాలా స్పష్టత వచ్చింది.
అంటే ఆగిపోయేది మన మనసు చేసే గోల, మిగిలేది ఆ గోల వెనుక ఉన్న నిశ్శబ్దమన్నమాట. సరిగ్గా అదే. ఈ స్థితిని బౌద్ధ సాధనలో అంతిమ లక్ష్యంగా ఎందుకు చూస్తారంటారు? ఎందుకంటే ఆ గోలే దుఃఖానికి కారణం. ఆ యాప్స్ అన్నీ కోరిక, ద్వేషం, అజ్ఞానం అనే బ్యాటరీతో నడుస్తాయి. హ్మ్, ఆ బ్యాటరీ డ్రైన్ అయినప్పుడే ఫోన్కు అంటే మనకు నిజమైన విశ్రాంతి. ఆ విశ్రాంతే దుఃఖం నుండి విముక్తి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ స్వచ్ఛమైన చైతన్య స్థితిలో మరి మన భౌతిక ప్రపంచం ఏమవుతుందో చూద్దాం. తప్పకుండా. శ్లోకం ప్రకారం ఈ స్థితిలో నీరు, భూమి, అగ్ని, గాలికి ఆధారం ఉండదు అని ఉంది. ఇది ఎలా సాధ్యం? మనం కళ్లతో చూసే పర్వతాలు, సముద్రాలు అవన్నీ ఎక్కడికి పోతాయి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బౌద్ధ ధర్మంలో ఈ మూలకాలను మహాభూతాలు అంటారు. మహాభూతాలు? అవి బయట ఉన్న స్వతంత్ర వస్తువుల కన్నా మన అనుభవానికి ఆధారమైన గుణాలుగా చూస్తారు. ఉదాహరణకు భూమి అంటే కేవలం నేలగాదు, గట్టిదనం అనే గుణం. ఓకే, గట్టిదనం. నీరు అంటే ద్రవత్వం లేదా అతుక్కునే గుణం. అగ్ని అంటే ఉష్ణోగ్రత. గాలి అంటే కదలిక. క్షమించండి, ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. చెప్పండి. మనస్సు ప్రపంచాన్ని నిర్మించటం ఆపేస్తే భౌతిక ప్రపంచం మన అనుభవంలో లేకుండా పోతుంది అన్నారు. కాని ఆ వస్తువులు బయట ఇంకా ఉంటాయి కదా? అంటే ఒక చెట్టును నేను చూడకపోయినా, గ్రహించకపోయినా అది అక్కడుంటుంది కదా? లేక ఈ శ్లోకం ప్రకారం అదీ మాయమైపోతుందా? ఇది చాలా సహజమైన ప్రశ్న. చాలామందికి వస్తుంది. ఈ శ్లోకం బయట ఉన్న ప్రపంచం యొక్క ఉనికి గురించి మాట్లాడటం లేదు. ఓకే. అది మన అనుభవంలో ఉన్న ప్రపంచం గురించి మాట్లాడుతోంది. ఆ చెట్టు బయట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అప్రస్తుతం. అంటే మన అనుభవం గురించేనా? అవును. కాని చెట్టు అనే భావన, దాని గట్టిదనం, దానిలోని తేమ, ఆకుల కదలిక ఇవన్నీ మన మనస్సు 5 ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని కలిపి ఒక చెట్టు అనే లేబుల్ అంటించినప్పుడు మాత్రమే మన అనుభవంలోకొస్తాయి. అంటే మన మెదడు ముడి డేటాను తీసుకుని ఒక వాస్తవికతను నిర్మిస్తుంది. ఒక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ లాగా. ఎగ్జాక్ట్లీ. మన మనస్సు ఆ హెడ్సెట్. ఆ లక్షణాలు లేని చైతన్య స్థితిలో మనస్సు ఆ డేటాను ప్రాసెస్ చేయడం, దానికి లేబుల్స్ అంటించడం, ఒక కథగా అల్లడం ఆపేస్తుంది. ఆ నిర్మాణ ప్రక్రియ ఆగిపోయినప్పుడు ఆ నిర్మాణానికి ఆధారమైన మూలకాలకు నిలబట్టానికి చోటు ఉండదు. అవి మన అనుభవంలో లేకుండా పోతాయి. అంటే హెడ్సెట్ ఆఫ్ చేసినట్టు. అంతే. బయట ప్రపంచం ఏమైనా కాని మన లోపల మాత్రం ఆ వర్చువల్ రియాలిటీ అంతమైపోతుంది. మరి ఈ శ్లోకంలో పొడవు, పొట్టి, మంచి, చెడు, అందం, అసహ్యం వంటి ద్వంద్వాల గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును. అవి కూడా అదృశ్యమవుతాయా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అవి కేవలం మన మనస్సు తగిలించే లేబుల్స్. అవి వస్తువులలో అంతర్లీనంగా ఉండే లక్షణాలు కావు. అంటే ఒక కర్రను చూసి పొడవు అని చెప్పాలంటే దాని పక్కన పోల్చటానికి ఒక పొట్టికర్ర ఉండాలి కదా? అవును, నిజమే. ఒక అనుభవాన్ని మంచి అని చెప్పాలంటే మనకు చెడు అనుభవం గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ సాపేక్షమైనవి. ఇది వింటుంటే నాకు సోషల్ మీడియా గుర్తుకొస్తోంది. అక్కడ ప్రతిదీ లైక్ లేదా డిస్లైక్, ఫాలో లేదా అన్ఫాలో, కరెక్ట్. మంచి లేదా చెడు కామెంట్ అనే ద్వంద్వాలపైనే నడుస్తుంది. మన మనస్సు ఆ కేటగిరీలు చేయడం ఆపేస్తే ఆ ఆన్లైన్ ప్రపంచం మొత్తం కుప్పకూలిపోతుందేమో? చాలా మంచి పోలిక. మన మనస్సు కూడా ఒక సోషల్ మీడియా ఆల్గరిథం లాంటిదే. అది నిరంతరం ప్రపంచాన్ని వర్గీకరిస్తూ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు. అవును. ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు. ఈ విచక్షణతో కూడిన మనస్సే ఈ ద్వంద్వాలను సృష్టిస్తుంది. ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు ఈ ద్వంద్వాలన్నీ కూలిపోతాయి. మనసు లేబుల్స్ ఆపేస్తే మంచి చెడు అనేవి ఉండవు అంటున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆలోచన. అంటే నైతికతకు కూడా ఆధారం లేదా? ఒక చర్య తప్పు అని చెప్పడానికి కూడా వీలుండదా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ స్థితిలో నైతికతకు ఆధారం ఉండదు అని కాదు దీని అర్థం. మరి బదులుగా నైతికత యొక్క అవసరమే ఉండదు. ఎందుకంటే తప్పు అనే చర్యలు కోరిక, ద్వేషం, అజ్ఞానం నుండి పుడతాయి. ఆ మూలకారణాలే లేనప్పుడు ఆ చర్యలు కూడా ఉండవు కదా? ఒక వ్యక్తి నేను, నాది అనే భావనల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడు అతను ఇతరులకు హాని ఎలా చేయగలడు? అక్కడ నేను, ఇతరులు అనే భేదమే లేదు. ఓకే. ఈ ద్వంద్వాలన్నీ కూలిపోయినప్పుడు అసలా లేబుల్స్ అంటించే నేను కూడా ప్రశ్నార్థకమవుతుంది. బౌద్ధ పరిభాషలో దీనినే నామరూపాలు అంటారు. ఓకే. ఈ నామరూపాలు అనే పదం చాలా బరువుగా ఉంది. దీని తేలికైన మాటల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు? శ్లోకం
ఇక్కడ పేరు మరియు రూపం అంటే నామరూపాలు ఆనవాళ్లు లేకుండా ఆగిపోతాయి అని చాలా బలంగా చెప్తోంది. నామరూపాలు అంటే సింపుల్గా మన నేను అనే ప్రాజెక్ట్. నేను అనే ప్రాజెక్ట్. అవును, ఇది 2 భాగాలతో తయారైంది. రూప అంటే మన భౌతిక శరీరం, నామ అంటే మనస్సులోని సాఫ్ట్వేర్, అంటే మన ఫీలింగ్స్, ఆలోచనలు, జ్ఞాపకాలు, మన పేరు. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్. కరెక్ట్. ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కలిస్తేనే నేను ఫలానా వ్యక్తిని అనే అస్తిత్వం, మన ఐడెంటిటీ ఏర్పడుతుంది. అంటే నా వ్యక్తిగత అస్తిత్వం మొత్తం ఈ నామరూపాలపైనే ఆధారపడి ఉందన్నమాట. నా పేరు, నా శరీరం, నా జ్ఞాపకాలు ఇవే నేను. అవును, ఆ స్థితిలో ఈ మొత్తం ప్రాజెక్ట్ షట్డౌన్ అయిపోతుంది. అది ఆనవాళ్లు లేకుండా పర్మనెంట్గా డిలీట్ అయిపోయినట్టా? అంతే, రీసైకిల్ బిన్లో కూడా ఉండదు. ఇది అహం యొక్క సంపూర్ణ విరమణ. నేను అనే కేంద్ర బిందువు తొలగిపోయినప్పుడు ఆ కేంద్రం చుట్టూ నిర్మించబడిన ప్రపంచం కూడా అంతమవుతుంది. అంటే నా మనసులో నేను అనే ఆలోచన ఆగిపోతే ఉదయం లేవగానే నేను బ్రష్ చేసుకోవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే నా పళ్ళు అని ఫీలింగ్ ఉండదు కదా. ఒక రకంగా ఆ మాట నిజమే. ఆ స్థాయిలో చర్యలో అలవాటుగా సహజంగా జరుగుతాయి, కానీ నేను చేస్తున్నాను అనే అహంకారంతో కాదు. ఓకే. శరీరం యొక్క అవసరాలు తీర్చబడతాయి, కానీ దానిపై మమకారం ఉండదు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే మనమెప్పుడూ నేను అనే ఫిల్టర్ ద్వారానే ప్రపంచాన్ని చూస్తాం. నిజమే. ఆ ఫిల్టర్ తీసేస్తే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. అవును. అయితే దీని అంతటి అర్థం ఏమిటి? ఈ శ్లోకం చివరిలో చైతన్యం యొక్క సమూహం ఆగిపోవడంతో ఇక్కడ అన్నీ ఆగిపోతాయి అనుంది. మనం ముందే చర్చించుకున్నట్టు ఇది మన రోజువారీ చైతన్యం గురించి చెబుతోంది. ఈ చైతన్యం ఆగిపోవడమంటే మరణం లాంటిదా, లేక స్పృహ కోల్పోవడమా? ఇది మరణం కాదు, స్పృహ కోల్పోవడం అంతకన్నా కాదు. ఇది మరణానికి, పుట్టుకకు అతీతమైన స్థితి. అతీతమైన స్థిత? అవును. గుర్తుందా, మనం మన రోజువారీ చైతన్యాన్ని యాప్స్తో పోల్చాం. ఆ యాప్స్కు ఇంధనం ఏమిటి? కోరిక, అజ్ఞానం. కరెక్ట్. కోరిక, తృష్ణ మరియు అజ్ఞానం, అవిద్య. నాకు అది కావాలి, ఇది వద్దు అనే నిరంతర ఆరాటం మరియు వస్తువుల యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోలేకపోవటం. ఈ ఇంధనం ఉన్నంతకాలం మన చైతన్యం ఒక యాప్ నుండి మరొక యాప్కు, ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు, ఒక జీవితం నుండి మరొక జీవితానికి జంప్ చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. ఈ నిరంతర ప్రయాణమే బౌద్ధధర్మంలో సంసారం అని పిలువబడే దుఃఖచక్రం. ఓకే. ఈ శ్లోకంలో వర్ణించిన స్థితిలో ఆ ఇంధనం పూర్తిగా అయిపోతుంది. కోరిక అనే వేడి, ద్వేషమనే మంట, అజ్ఞానమనే పొగ అన్నీ పూర్తిగా చల్లారిపోతాయి. ఇంధనం లేనప్పుడు? ఇంధనం లేనప్పుడు ఈ చైతన్యమనే అగ్ని ఆరిపోతుంది. దానితో పాటు బాధ మరియు పునర్జన్మ అనే మొత్తం నిర్మాణం కూలిపోతుంది. సో దీన్నంతటినీ కలిపి చూస్తే ఈ స్థితిని ఏమని పిలుస్తారు? దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ స్థితినే నిబ్బాణం అని నిర్వచించారు. నిబ్బాణం. నిబ్బాణం అనే మాటకు అక్షరార్థం ఆరిపోవడం లేదా చల్లారడం. కోరిక, ద్వేషం, అజ్ఞానం అనే మంటలు ఆరిపోయిన స్థితి. ఇది స్వర్గంలాంటి ఒక ప్రదేశం కాదా? కాదు. అది ఒక ఉన్నతమైన మానసిక స్థితి కూడా కాదు. అది దుఃఖచక్రం యొక్క సంపూర్ణ ముగింపు. నిర్మాణం ఆగిపోవడం, పునర్జన్మ లేకపోవడం, సంపూర్ణమైన శాశ్వతమైన శాంతి. అంటే ఆ భిక్షువు అడిగిన ప్రశ్నకు బుద్ధుడు చెప్పిన సమాధానం ఇదే అనమాట. భౌతిక ప్రపంచం ఎక్కడా అంతమవదు. కాదు. కాని దాన్ని నిర్మించే మన మనస్సు అంతమైనప్పుడు మన అనుభవంలో ప్రపంచం అంతమవుతుంది. అదే విముక్తి. సరిగ్గా అదే. ఇది బౌద్ధ సాధన యొక్క పరాకాష్ఠ. మనస్సు యొక్క నిర్మాణాల నుండి, మన నేను అనే కథ నుండి సంపూర్ణ స్వేచ్ఛ. ఈరోజు మనం ఒక రహస్యమైన శ్లోకంతో మొదలుపెట్టాం. దాని లోతుల్లోకి వెళ్తూ మనం గ్రహించే ప్రపంచం, మన అస్తిత్వం కూడా మన షరతులతో కూడిన చైతన్యం యొక్క ప్రతిబింబం మాత్రమే అనే ఒక అద్భుతమైన ఆలోచనను అన్వేషించాము. అవును. దీనిలోని ముఖ్య సారాంశం ఏమిటంటే, ఆ షరతులతో కూడిన చైతన్యాన్ని అంటే యాప్స్ను శుద్ధి చేసి దాని అధిగమించినప్పుడు మనకు తెలిసిన ప్రపంచం ఆగిపోతుంది. అదొక శూన్యం కాదు, కాని మన పరిమితమైన మనస్సుతో, మన భాషతో నిర్వచించలేని స్థితి. అక్కడ ద్వంద్వాలు లేవు, లేబుల్స్ లేవు, బాధ లేదు. కేవలం షరతులు లేని స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన ఆ మూల చైతన్యం,
ఆ ఓఎస్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ చర్చ మనకొక శక్తివంతమైన ఆలోచనను మిగిలించింది. మనమందరం బహుశా ఈ లక్షణాలు లేని చైతన్యం స్థాయికి చేరలేకపోవచ్చు. కానీ ఈ చర్చ నుండి మన రోజువారీ జీవితంలోకి తీసుకెళ్లగలిగే ఒక చిన్న విషయం ఉంది అనిపిస్తోంది. అదేమిటి? మనం రోజూ వాడే లేబుల్స్, మంచి ఉద్యోగం, చెడ్డ రోజు, నా అభిప్రాయం, నీ తప్పు, ఇవన్నీ ఎంత తాత్కాలికమైనవో మనం మనసు సృష్టించినవో గుర్తించడం. బహుశా ఆ లేబుల్స్ను గుడ్డిగా నమ్మేయకుండా వాటిని కొద్దిసేపు పక్కన పెట్టి వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని గమనించగలిగితే మన అనుభవంలో కొంచెం ఎక్కువ ప్రశాంతత, స్వేచ్ఛ దొరుకుతాయేమో. అదే ఈరోజు మనం అన్వేషించాల్సిన అసలైన విషయం అనిపిస్తుంది.